బాబా ఏంటి రాష్ట్ర రాజకీయాలు మంచి రసవత్తరంగా అవును కదా. మీ కాపు నాయకులందరూ ఓట్ అవుతా ఉన్నారు. ముద్రగడ కూడా జనసేనలోకి వస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు అసలు ఫస్ట్ నేను మీరు అడగకముందు చెప్పాలనుకుని వచ్చింది కూడా అందుకే. ఏమని చెప్పాలనుకున్నా అంటే అప్పుడు సైకిల్ కాపు ఉద్యమ నేత సైకిల్ ర్యాలీ అని మొత్తం స్టేట్ అంతా తిరిగాడు. ఏ ఏ మండలానికి ఆ మండలం, స్టేట్లో ఏ జిల్లాకి ఆ జిల్లా ఎవరి అభిమానులు వాళ్ళు చూపించారు. మేము ఒకప్పుడు ఏదో మా సొంతూరులో వచ్చినప్పుడు మేము చూపించాం. అది నేను టీవీలో కూడా అని ఉండ. ఇప్పుడు నాకు ముద్రగడ్డ మీద రాత్రి నుంచి TV9 చూసిన కాడి నుంచి అపరిమితమైన ప్రేమ అభిమానం పెరిగిపోయింది. లోగడ తిరిగాడు అయిపోయింది. ఎవరి దాళ్ళు చూసుకున్నారో దండాలు పెట్టారో తిరిగారు అయిపోయింది. మొన్న ఇచ్చిన దానికి ఆయన ఇంటర్వ్యూ మీరు వచ్చినా మా ఇంటికి ఉపయోగం లేదు, నేను జనసేనలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పినందుకు నేను వాళ్ళ ఊరు వెళ్ళి కిర్లంపూడి ఆయన కలవాలని ఉంది. అదొకటి. మళ్ళీ సడన్ గా నిన్నటి వరకు వైసీపీ సపోర్ట్ చేశారు, ఆయన పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశారు. సడన్ గా ఏమైందంటారు? విమర్శల్లో ప్రతి విమర్శలు అనేది రాజకీయం పుట్టిన కాడి నుంచి ఉన్నదే. ఈ ఒక్క బిట్టుగా అయితే సమాధానం సుందరయ్య గారు అలాంటి వద్దనేవాడు పుచ్చలపల్లి. ఆ మహానుభావుడు కూడా వద్దులే. ఇప్పుడు ఉన్నాయన్నీ విమర్శలు ప్రతి విమర్శలే ప్రసాద్ గారు. దానికి తోడు ఏంటంటే నేను ఏదో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి అటు టూర్ వెళ్ళి వచ్చా. అక్కడ ప్రజానాడి కూడా ఏం మార్పులు చేర్పులు జరిగినా సరే ప్రతి ఎమ్మెల్యేకి టీడీపీలో 5,000 10,000 ఆ రేంజ్ లో మెజార్టీతో గెలుస్తారనే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నారు ప్రజల మాట. అటు మనకేం తెలియదు కదా, వాళ్ళు అన్న మాటకు మనం విన్నాం. అట్లాగే ఇప్పుడు గన్నవరం చెప్పగలుగుతాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అతనికి వీడియో ద్వారా నేను అతనికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా నమస్కారం తెలియపరుస్తూ మళ్ళీ మన గౌరవించావయ్యా ముద్రగడ్డ పద్మనాభం గారు, నీకు నమస్కారం. అలా అంటారా? మేమంతా ఈ మధ్యన ఏం చేసామంటే ఆయనకి అనేక రకాల వీడియోల్లో నీకు పలానా టైంలో పలానోళ్ళు కేసులు పెట్టారు కదా, రైలు కూడా నీకు తెలియదు కదా తునిలో, మరి నువ్వు మళ్ళీ వెళ్ళి వాళ్ళలో దూరితే అసలు మనకి ఇంకా ఇలువ ఎక్కడుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంతో కొంత చంద్రబాబుని అంటిపెట్టుకుని ఫస్ట్ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చుకుంటూ తెలుగుదేశంలోకి ఎదిగాడు కదా. ఓటింగ్ ఎలా ఉన్నా సీట్లు ఎన్ని వచ్చినా రాపోయినా తెలుగుదేశంలో మంచి పొజిషన్లోకి వస్తాడు పవన్ కళ్యాణ్. 2030కైనా ముఖ్యమంత్రి చేద్దామని చంద్రబాబుకి లేకపోలా, పవన్ కళ్యాణ్ అవుదామని లేకపోలా. ఈ భావాలు మనం వాళ్ళతోనే కూడనుకుని పవన్ కళ్యాణ్ ఇట్టా తిరుగుతుంటే నువ్వు మధ్యలో అటు ఇటు స్టెప్పులు ఏంటి. ఒక విజయవాడ పిల్ల వెంకటేశ్వరరావు అని కాపు ఉద్యమనకారుడే, కాపు రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా చేశాడు. ఆయన కూడా ఎలాంటి వాళ్ళు చెప్పుంటాడు. తర్వాత ఇప్పుడు దానికి తోడు ఆయన లేడు కాబట్టి వాళ్ళ అబ్బాయికి చెప్పాలి, ఎవరికి రాదా వంగవీటి రాధా గారికి. ఆయన కూడా వస్తే జనసేనలోకి తెలుగుదేశంలోకి ఉండమనండి, ఇలువ పెరిగిద్ది, గెలుస్తాడు. మళ్ళీ రాంగ్ స్టెప్ ఏదైనా తీసుకున్నాడా ఈతాడో కూడా అతను గెలవడనే అభిప్రాయం జనంలో ఉంది, మాలో కూడా ఉంది. ఇది గ్యారెంటీగా అతనికి చెప్పేవాళ్ళు ఉంటారు, వీడియో పరంగా చెప్తారు, వింటాడు. అది ముద్రగడ్డ వచ్చినందుకు ఆ చుట్టుపక్కల మట్టికి ఎవరికి సీట్ ఇచ్చినా ముద్రగడ్డ ద్వారా కాపు సామాజిక వర్గంలో గ్యారెంటీగా గెలిచేవాళ్ళు ఉన్నారు, గెలుస్తారు. 5,000 10,000 మెజార్టీతో గెలిపించుకుంటాడు ఆయనతో సహా, వాళ్ళ అబ్బాయితో సహా. మరి కులాలు వచ్చేసినాయి కదా, బొత్స సత్యనారాయణరావు భార్యకి ఒక సీటు, తమ్ముళ్ళకి మరదళ్ళకి తలాక సీటు, 7 సీట్లు ఎందుకు ఇచ్చుకుంటున్నారు అక్కడ? ఆ సామాజిక వర్గం ఉండమట్టేగా. మరి ఎర్రమ్మనాయుడికి ఎందుకు ఇచ్చుకుంటున్నారు? వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడికి, ఇంకా వాళ్ళ తమ్ముడికి ఎవరికో ఆ సామాజిక వర్గం ఇంకా అక్కడ ఉండమట్టే. మరి మా ఈ అవనిగడ్డకు వచ్చి ఎవరికి ఇచ్చుకుంటారు? ఆ 3 మండలాలు అయ్యే కదా. అట్లా ఎక్కడికక్కడ కులాలు వచ్చేసినాయి. కొన్నాళ్ళకి మీకు ఒకటి చెప్తాయనండి, కులపాతిపదం మీదే రెడ్డిస్ వాళ్ళకి అక్కడ సీట్లు గెలుచుకుంటారు. బయలుదేరేది ఇదే. అంటే ఈ జనరేషన్ కూడా కొంత పార్టీ అభిమానం, నాయకుల అభిమానం మేము పడొచ్చాము. నెక్స్ట్ 2030కి అసలు కులమేనండి, కులంతో గెలుచుకుంటమే. గవర్నమెంట్ కూడా నాకు తెలిసి మరి ఒప్పుకుంటూ ఒప్పుకోవద్దు, దీనికి రాష్ట్రపతి ముద్ర కూడా వేయలేము. కులాల వారీగా కూడా సీట్లు ఇచ్చి కులాల వారీగా ఓట్లు సంపాదించుకోమని కూడా ఎన్నికల ఈసీకి ఆదేశాలు ఇచ్చిద్దేమో నాకు తెలియదు అని నాకు డౌట్. ఇది ఒకటి నిజం. ముద్రగడది ఇది. అటు స్టెప్ తీసుకుని మళ్ళీ ఇటు బ్యాక్ వచ్చారంటారా? రైట్, కరెక్ట్ ఆన్సరే. కరెక్ట్ క్వశ్చనే, ఆన్సర్ అంతే. అది ఎటు తిరిగి నెక్స్ట్ ఒకటేనండి, 175 తెలుగుదేశం రాకపోయినా 100 పైబడి అనేది నేను 5-6 ఏళ్ళ బట్టి అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నెక్స్ట్ టార్గెట్ నుంచి బార్ని నేను చెప్పేది ఇదే. మా పవన్ కళ్యాణ్కి వచ్చి ఒక 30-40 మరి పెరిగినాయి కాబట్టి లెక్కేసుకున్నాం. అతను ఓ 25-20 ఓ 15 మరి ఏం వెళ్తాయో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాయి. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా 4-3 వెళ్ళొచ్చు. మిగతా అన్ని తెలుగుదేశం పట్టం కట్టినట్టే.
దానితోడు మోడీ కూడా ఈయనకి మద్దతు ఇచ్చాడుగా మొన్న కలుపుకున్నారుగా.